మనిషిని అసలు నడిపించేదేమిటి? బాడీనా? బ్రెయినా? డిజైరా? లేక లవ్నా? ఫిజికల్ వరల్డ్‌లో ప్రతి కదలికకు ఒక కారణం ఉంటుంది. ఒక రాయి పైనుంచి కింద పడుతుంది. ఎందుకు? గ్రావిటీ వలన. ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? గ్రావిటీ వల్లనే. ఒక వస్తువు బరువుందంటే అది భూమి వైపు లాగుతుంది. సో ఈ ప్రపంచం మొత్తం కనిపించని ఫోర్స్ చేతుల్లో కట్టుబలంది. ఆ ఫోర్సెస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ప్రిన్సిపుల్స్ ఉన్నాయి, కొలతలున్నాయి. కాని మరి ప్రేమకు? అది కూడా ఒక ఆకర్షణే కదా. మరి ప్రేమను కూడా గురుత్వాకర్షణలాగే కొలవలేమా? ఒక మనసు మరొక మనసు వైపు ఎందుకు జారుతుంది? కానీ దాన్ని ఈక్వేషన్లో పెట్టగలమా? గ్రావిటీ పడేస్తుంది, ప్రేమ కూడా పడేస్తుంది. మనం ప్రేమలో పడతాం అంటాం, పైకెక్కాం, దిగిపోతాం. ఇది భాషలో వచ్చిన యాదృచ్ఛిక పదమా లేక మన అనుభవానికి దగ్గరైన ఉపమానమా? ప్రేమలో పడిన మనిషి తన కంట్రోల్ని కోల్పోతాడు. తన లాజిక్ టెంపరరీగా నిలిచిపోతుంది. అతను తన ప్రపంచాన్ని వదిలి వేరొకరి చుట్టూ తిరగడం మొదలుపెడతాడు. ఇది కూడా ఒక రకమైన కక్షలోకి ప్రవేశించడమే. కాని ఇక్కడ గ్రహం లేదు, సూర్యుడూ లేదు. కేవలం రెండు మనసులున్నాయి, రెండు అంతరంగాలున్నాయి. వాటి మధ్య కనిపించని ఒక బంధం ఉంది, అంతే. సైన్స్ చెప్పేదేంటంటే ప్రతి ఆకర్షణకు కారణం ద్రవ్యరాశి, అంటే మాస్ అనర్థం. కాని ప్రేమలో మాస్ అవసరం లేదు. అందం ఉండొచ్చు, లేకపోవచ్చు. దూరం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక మనిషి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవాణ్ణి ప్రేమించగలడు. మరొకడు తన పక్కనున్నవాణ్ణి ఎప్పటికీ గమనించకపోవచ్చు. సో గ్రావిటీ దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది. ప్రేమ మాత్రం కొన్నిసార్లు దూరం పెరిగే కొద్దీ పెరుగుతుంది. ఇది శాస్త్రానికి విరుద్ధం. కాబట్టి ఐన్స్టైన్ చెప్పింది ఒక సరదా మాట మాత్రమే కాదు, అదొక గుర్తింపు లాంటిది. విశ్వాన్ని అర్థం చేసుకున్న మనసును పూర్తిగా అర్థం చేసుకోలేమనే వినమ్రత ఒప్పుకోలు అందులో దాగి ఉంది. మనిషి జీవితం రెండు అంతస్తుల మీద నిర్మించబడింది. కింద అంతస్తు శరీరం, పై అంతస్తు చైతన్యం. శరీరం ప్రకృతి నియమాలకు బానిస. ఆకలి వేస్తే తినాలి, అలసట వస్తే నిద్రపోవాలి, వృద్ధాప్యం వస్తే క్షీణించాలి. ఇది గ్రావిటీకి లొంగిన శరీరం. కాని చైతన్యం? అది తిరుగుబాటు చేస్తుంది, అది కలలు కంటుంది, అది పరిమితులను దాటాలని కోరుతుంది. ప్రేమ ఈ చైతన్యపు లోపక భాగమే. అది శరీరానికి అతీతం. అందుకే ప్రేమలో ఉన్నవాళ్లు ఆకలిని, సమయం మరిచిపోతారు, ప్రపంచాన్ని మరిచిపోతారు. ఈ గ్రావిటీ వాళ్ళని నేలమీద ఉంచినా వాళ్ల అంతరంగం ఎక్కడో తేలుతూ ఉంటుంది. ప్రేమను సైన్స్ ఎలా చూడగలదు అంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ వంటి కెమికల్స్ ఆడుకునే ఒక ఆట అని చెప్పగలదు. మెదడులోని న్యూరాన్ల మధ్య విద్యుత్ తరంగాల కదలిక అని చెప్పగలదు. కానీ ఆ కెమికల్ రియాక్షన్స్ మధ్య తలెత్తే అనుభూతిని ఎవ్వరూ కొరవలేరు. ఒక వ్యక్తి నువ్వు లేకుంటే నేను లేను అని అనిపించే క్షణాన్ని ఎలాంటి యంత్రం రికార్డ్ చేయలేదు. అది అనుభవించాల్సిందే. ప్రేమ ఒక అనుభవ సత్యం, అది ప్రయోగశాల సత్యం కాదు. ప్రేమలో పడటం అంటే మన అహంకారం కరగడం. సాధారణంగా మనిషి నేను అనే గోడలతో జీవిస్తాడు. నా ఆలోచనలు, నా లక్ష్యాలు, నా స్వప్నాలు అని. కాని ప్రేమలో ఆ గోడల్లో పగుళ్ళొస్తాయి. నేనులో మనము ప్రవేశిస్తుంది. గ్రావిటీ వస్తువులను ఒకదానికొకటి దగ్గర చేస్తుంది. కాని ప్రేమ మనసులను ఒకదానికొకటి తెరుస్తుంది. ఇది కేవలం దగ్గర కావడం కాదు, ఇది మార్పు కూడా. ప్రేమలో ఉన్న మనిషి మారిపోతాడు. అతని ప్రాధాన్యతలు మారతాయి, అతని భయాలు మారతాయి, అతని ధైర్యం కూడా మారుతుంది. అతను తన కోసం కాదు, ఇంకొకరి కోసం జీవించడం నేర్చుకుంటాడు. ఇది భౌతిక శక్తి వల్ల సాధ్యం కాదు, ఇది అంతరంగిక పరివర్తన వల్ల మాత్రమే సాధ్యం అన్నమాట. ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన జీవితం అంతా యూనివర్స్ని ఒక సింగిల్ ఈక్వేషన్లో బైండ్ చేయాలని ట్రై చేశాడు. స్పేస్, టైం, ఎనర్జీ ఇవన్నీ ఒకే ఫ్యాబ్రిక్లో వీవై ఉన్నాయని చూపించాడు. రిలేటివిటీ ద్వారా గ్రావిటీ కూడా జామెట్రీలాగే బిహేవ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాని లవ్ ఆ ఈక్వేషన్లోకి రాలేదు. ఎందుకంటే లవ్ మ్యాథమెటిక్స్కి లొంగదు. అది అన్సర్టనిటీ, రిస్క్, ఇంకా అది నిరూపించలేని ఒక నమ్మకం. ప్రేమలో పడిన మనిషి ఒక రకంగా తన భద్రతను వదిలేసి అతను గాయపడి ఛాన్స్ ఉందని తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇది గ్రావిటీ చేసే పని కాదు. గ్రావిటీ ఎప్పుడూ ఒకేలా పనిచేస్తుంది, ప్రేమ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇట్ ఈస్ డైనమిక్, ఇట్ చేంజెస్, ఇట్ గ్రోస్, సమ్టైమ్స్ ఇట్ బ్రేక్స్, సమ్టైమ్స్ ఇట్ హీల్స్. ఇక్కడ ఈ ప్రపంచంలో ఫిజిక్స్కి ఫార్ములా ఉంటుంది, బట్ లవ్కి ఫీలింగ్ ఉంటుంది.
కానీ లవ్ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మనం దాన్ని డిఫైన్ చెయ్యలేం. మనిషి ఎందుకు లవ్లో పడతాడు? ఒంటరితనం నుంచి బయటపడ్డానికా? తనలోని ఎంప్టీనెస్ని ఫిల్ చేసుకోవడానికా? లేక తనను తాను మరిచిపోవడానికా? బహుశా ఇవన్నీ అనుకుంటా. లవ్ మనిషికి ఒక మీనింగ్ ఇస్తుంది. యూ మ్యాటర్ అని చెప్పే మరో హార్ట్ మన జీవితంలోకి వచ్చినప్పుడు మన ఎగ్జిస్టెన్స్ మరింత డీప్గా అనిపిస్తుంది. మనలోని సైలెంట్ స్పేస్ను మాటలు కాదు, ప్రెజెన్స్ నింపుతుంది. గ్రావిటీ మనల్ని భూమికి కట్టిపడేస్తే, ఈ లవ్ మనల్ని ఒకరితో ఒకరు కట్టేస్తుంది. ఈ రెండిటిలో ఏది పవర్ఫుల్ అనేది చెప్పడం కష్టమే. ఇక్కడ ఈ ప్రపంచంలో ఫిజిక్స్కి ఫార్ములా ఉంటుంది, బట్ లవ్కి ఫీలింగ్ ఉంటుంది. కానీ లవ్ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మనం దాన్ని డిఫైన్ చేయలేం. ప్రేమలో పడటం అంటే ఒక రకంగా స్వేచ్ఛను కోల్పోవడం. ఎందుకంటే ఇప్పుడు నీ భావోద్వేగాలు ఇంకొకరి చేతుల్లో ఉంటాయి. అతను నవ్వితే నువ్వు సంతోషిస్తావు, అతను దూరమైతే నువ్వు బాధపడతావు. ఇదొక స్వచ్ఛంద బానిసత్వం. కానీ ఇదే బానిసత్వం మనిషికి ఆనందాన్నిస్తే ఇది విరుద్ధం. కానీ జీవితమంతా ఇలాంటి విరుద్ధాలతోనే నిండి ఉంది. గ్రావిటీ ఒక నిర్దిష్ట దిశలో లాగుతుంది, కిందకి. ప్రేమ మాత్రం ఎప్పుడూ కిందకి లాగదు. కొన్నిసార్లు కింద పడేస్తే, కొన్నిసార్లు పైకి లేపుతుంది. కొన్నిసార్లు పూర్తిగా విరగ్గొడుతుంది. కొన్నిసార్లు మళ్లీ కొత్తగా నిర్మిస్తుంది. నిజమైన ప్రేమను అనుభవించిన మనిషి మాత్రమే ఈ మాట యొక్క లోతును అర్థం చేసుకోగలడు. గ్రావిటీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాలింగ్ ఇన్ లవ్ అంటే ప్రేమను భౌతిక కారణాలకు పరిమితం చేయొద్దు. అది మనిషి అంతరంగానికి చెందినది. అదొక రహస్యం, అది అనుభవం, అది ప్రమాదం, అది విముక్తి. ఇది ఒకే సమయంలో బంధం కూడా, విముక్తి కూడా. మనిషి జీవితం ఒక కంటిన్యూస్ సర్చ్ లాంటిది. అతను బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటాడు, అలాగే తనలోని ఇన్నర్ వరల్డ్ని కూడా తెలుసుకోవాలనుకుంటాడు. సైన్స్ బయట ప్రపంచాన్ని ఇల్యూమినేట్ చేస్తుంది. గ్రహాలు ఎలా తిరుగుతాయి, వెలుగు ఎలా ప్రయాణిస్తుంది, విశ్వం ఎలా విస్తరిస్తుంది అన్నది చూపిస్తుంది. కాని లవ్ మనలోని లోకాన్ని వెలిగిస్తుంది. అది మన భావాలను, మన బలహీనతలను, మన అసలు స్వరూపాన్ని బయటకు తీస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వంటి గొప్ప శాస్త్రవేత్త కూడా లవ్ ముందు ఒక ఆర్డినరీ హ్యూమన్గానే మిగిలిపోతాడు. అందుకే అతను చెప్పిన మాటల్లో ఒక జెంటిల్ స్మైల్ ఉంటుంది, ఒక సైలెంట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. విశ్వాన్ని అర్థం చేసుకున్నా లవ్ను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేవనే వినమ్రత ఒప్పుకోలు అందులో దాగి ఉంటుంది. సో గ్రావిటీ వస్తువులను పడేస్తుంది, ప్రేమ మనిషిని విప్పేస్తుంది. అలాగే గ్రావిటీ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, ఈ ప్రేమ మాత్రం ఆత్మను కదిలిస్తుంది. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ అసలు పాయింట్ ఏంటంటే, గ్రావిటీతో మన ప్రేమని కలిపి చూడలేం. గ్రావిటీ ఒక ఫిజికల్ ఫోర్స్ అయితే, లవ్ మాత్రం ఒక ఎమోషన్తో, అట్రాక్షన్తో, మిస్టరీతో కూడిన ఒక రకమైన అనుభూతి. అదొక విచిత్రమైన ప్రపంచంలో దూకినట్టే.